ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. లలిత్ కుమార్ గారు ఒక షార్ట్ లాంటిది ఏదో పెట్టారు. అందులో సిద్ధగురు రమణానంద గారు గోవిందానంద సరస్వతి స్వామివారితోటి TV9 డిబేట్ అనుకుంటాను, ఎప్పుడో గడిచిపోయినటువంటి ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఆ డిబేట్లో ప్రతివాదనలు చేసుకుంటూ రమణానంద గారు ఏమన్నారంటే, వ్యాసుడు వేదాలు మాకు ప్రమాణం కాదు, మాకు సాయిబాబానే ప్రమాణం అన్నారు. వెంటనే మామూలుగానే మన బాబా గారి వ్యతిరేక సోదరద్వయం ఏమంటారంటే, చూసారా సాయి భక్తులు మన వేదాలని, వ్యాస భగవాన్ని ఎలా కించపరుస్తున్నారో అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తారు. వారితో వచ్చిన సమస్య ఇదే, వారికి ఉన్నటువంటి సౌలభ్యం ఇదే. ఏమిటి అంటే, వారు మన గురువు గారిని మనం దైవంగా భావించే సాయిబాబా వారిని వారి నోటికొచ్చినట్టు దూషించవచ్చు. అలా దూషించే క్రమంలో వాళ్ళ దూషించేటప్పుడు సాధారణంగా ఎవరి గురువుని దూషించినా వారి సొంత తల్లిదండ్రులను దూషించినట్టుగా బాధపడడం, తిరిగి దానికి అదే స్థాయిలో సమాధానం చెప్పాలనుకోవడం, తమ తల్లిని తండ్రిని గురువుని దూషించిన వారిని కూడా వారు ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే వారిని కానీ, లేదా వారి తల్లిదండ్రులను కానీ, ఎందుకంటే మన తల్లిదండ్రులను అన్నాడు కదా, కాబట్టి కోపంతో సహజంగానే వారి తల్లిదండ్రులను కూడా అనేస్తారు. ఇది మానవ సహజం. ఇక్కడ బాబా గారి భక్తులకు వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, బాబాని వ్యతిరేకించే వాళ్ళు బాబాని వారి ఇష్టం వచ్చినట్టుగా చులకన చేసి మాట్లాడతారు, దూషించి మాట్లాడతారు, వారి చరిత్రను వక్రీకరించి మాట్లాడతారు, అవహేళన చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే బాబా అంటే వారికి ఎటువంటి రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు. కాబట్టి వారి ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. కానీ ఇతరులు పూజించే, గౌరవించే వ్యక్తులను వారిపై మనకు నమ్మకం లేకపోయినా వారిని దూషిస్తూ మాట్లాడకూడదు, వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడకూడదు, వారి చరిత్రల్ని వక్రీకరించకూడదు. ఇది కనీస ధర్మం. అందుకనే రాజ్యాంగం ఆ విధమైనటువంటి కండిషన్స్ పెట్టింది. ఇతరుల విశ్వాసాలను దెబ్బతీయకూడదు, ఇతరుల మనోభీష్టాలకు, మనోభావాలకు భంగం కలిగించకూడదు అని ఒక నియమం పెట్టింది. ఆ నియమాన్ని అందరూ గాలికి వదిలేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చిత్రంగా ఉంది. అవతల వేరే మతాల వారు మన రామాయణ భారత భాగవతాలని, మన పురాణ పురుషుల్ని అవహేళన చేస్తూ ఇష్టారాజ్యంగా వీడియోలు చేస్తున్నారు. వారి మతాలని, వారి గ్రంథాలని అవహేళన చేస్తూ మన వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. అసలు రాజ్యాంగంకి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. దీన్ని చట్టం కూడా ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. ఇప్పుడు బాబా గారిని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడినప్పుడు బాధతోటి, కోపంతో సాయి భక్తులు కూడా కొంతమంది మీరు ఎవరిని ఆరాధిస్తున్నారో వారిని, మీరు వేటిని ప్రామాణిక గ్రంథాలు అనుకుంటున్నారో వాటిని, మాకు అవి లెక్కలేదు, మేము కూడా లెక్క చేయము అనేస్తారు. సాధారణంగా అలా అనేస్తారు. ఎందుకని మీరు అంటున్నారు కదా, వారి గురువుల్ని, వారి గ్రంథాలని.
అలా అనమనే సాయి సమాజం కూడా ప్రస్తుతం అందరినీ ప్రోత్సహిస్తుంది. వాళ్ళు మన గురువు గారిని ద్వేషిస్తున్నారు, దూషిస్తున్నారు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మనం మాత్రం ఎందుకు మర్యాద ఇవ్వాలి? వారి గురువులను, వారు ఆరాధించే వారిని, వారు ఆరాధించే శాస్త్రాలని మనం ఎందుకు లెక్క చేయాలి అనే పరిస్థితి వచ్చింది. ఇది నిజానికి అది రాకూడదనే మాలాంటి వారి తాపత్రయం. ఎందుకంటే ఇద్దరం ఒక తల్లి బిడ్డలం, హిందూ మతానికి సంబంధించిన వాళ్ళం, సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం. కాబట్టి మొదటి నుంచి కూడా ఆ సహనం కోల్పోకుండా రెండు వైపులా జరిగే తప్పిదాలని తెలియచేస్తూ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తూ వచ్చాను. కానీ లలిత్ కుమార్ గారు ఈరోజు వారి సహజ పద్ధతిలోనే నా సోదరుని గాడు అని, నన్ను ఓడు అని, అంటే గాడు అనాలనే వచ్చింది ఆయనకి. ఆయన సహజమైనటువంటి ఆయన ప్రవృత్తి ఇది. ఎవరినైనా సరే గాడు అంటే కానీ ఆయన హోదా నిలబడదు. లలిత్ కుమార్ చాలా గొప్ప వ్యక్తి, గొప్ప స్థాయిలో ఉన్నాడు. జ్ఞానంలో కానీ, సామాజికంగా కానీ, వయసులో కానీ అందరికంటే పెద్దవాడు కాబట్టి అందరినీ గాడు అని సంబోధిస్తుంటాడు. ఆయనే కాదు, ఇంకా మన బాబా గారిని వ్యతిరేకించే వారిలో ఒకరిద్దరు కూడా ఆ విధమైనటువంటి భాషను ఉపయోగిస్తుంటారు. చాలా సులభంగా వయసుతో నిమిత్తం లేకుండా వారి అభిప్రాయాలతో ఏకీభవించని వారందరినీ గాడు, వాడు, ఇంకా చాలా చాలా పదాలు వాడేస్తుంటారు. బహుశా సనాతన ధర్మ ప్రతినిధులుగా వారు అటువంటి భాష మాట్లాడితేనే సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేది నిలబడుతుందని వారు అనుకుంటున్నారేమో. ఓకే, ఆ విధమైనటువంటి సంస్కారమే సనాతన ధర్మానికి సంబంధించినది అని లోకానికి చెప్పదలుచుకుంటే వారి ఇష్టం. అయితే వారు ఈ సందర్భంగా ఏమన్నారంటే, రమణానంద గారి అభిప్రాయమే సాయి భక్తుల అందరి అభిప్రాయం. రమణానంద గారు ఈ విధంగా వేదాలని, రామాయణాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే ఆయన అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు అని ఎవరైనా ఖండించారా? ఈ సాయి భక్తుల అందరి అభిప్రాయాలు రమణానంద గారి అభిప్రాయమే అని చెప్పి మొత్తం సాయి భక్తులందరికీ కూడా రమణానంద గారి అభిప్రాయంతో ముడిపెట్టాలని చూశారు. లలిత్ కుమార్ గారు, మీకు, మీ సోదర ద్వయానికి, త్రయానికి, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో సాయి భక్తుల్ని, సాయిబాబాని విమర్శిస్తున్నవారు, మీరందరూ బాగా తెలుసుకోండి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అందరూ స్వతంత్రులు. ఎవరి సాధనలు వారివి, ఎవరి అనుభవాలు వారివి, వ్యక్తిగతం. అందరి సాధనలు ఒకే రకంగా ఉండవు, అందరి అనుభవాలు ఒకే రకంగా ఉండవు. వారి సాధనలను బట్టి అనుభవాలను బట్టి అభిప్రాయాలు ఉంటాయి. ఓకే, ఇది అన్ని సకల శాస్త్ర పారంగతులైనటువంటి మీ అందరికీ కూడా ఈ విషయం కూడా బాగా తెలుసు అనుకుంటాను. కాబట్టి రమణానంద గారి అభిప్రాయాలే సాయి భక్త లోకం అభిప్రాయం అని అనుకుంటే అది మీ అభిప్రాయం, అది మీ అభిప్రాయం, మీరు అలా అనుకుంటున్నారు. అందుకనే ఒక రమణానంద గారే కాదు, బాబాగారి భక్తుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి. దానికి వారి పూర్వజన్మ సంస్కారాలు, ఈ జన్మలో వారు చేసినటువంటి సాధనలు, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి లక్ష్యాలు, వారు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. కొంతమందికి మోక్షం సంపాదించుకోవాలి, జన్మరాహిత్యం పొందాలి, మళ్ళీ మానవ జన్మకు రాకుండా ఉండాలి, తన యొక్క స్వస్వరూప స్థితిని తాను సాధించాలి, ఆ దివ్యమైనటువంటి ఆత్మస్వరూపంగా నేను
మిగిలిపోవాలి అని ఒక ఉన్నతమైన లక్షణం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను ఉన్నతమైన స్థానానికి ఎదగాలి, కొన్ని సిద్ధులు సంపాదించుకోవాలి, లోకం చేత నేను గొప్ప సిద్ధుణ్ణి అని కీర్తించబడాలి, పూజించబడాలి అని కొంతమందికి ఉంటుంది. ఇలా 2 రకాల లక్ష్యాలతో ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు. ఈ 2 ఉత్తమమైనవే, పర్లేదు. మొదటిది అన్నిటికంటే ఉత్తమమైంది, రెండవది ఓకే, వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆ కోరికల కోసం అటువంటి లక్ష్యం పెట్టుకుంటారు. ఆ కోరికలు తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ ఉన్నతమైన లక్ష్యానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఈ రెండిటికంటే ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే అది వారికి ఏ సాధన ఉండదు, ఏ సత్యము వారి దగ్గర ఉండదు, ఏ అనుభవము ఉండదు, సత్యమైన ఏ అనుభవము ఉండదు, ఏ సాధన ఉండదు, ఏ ఉత్తమ సంస్కారాలు ఉండవు. కానీ అన్నీ ఉన్నట్టుగా నటిస్తూ ప్రజల్ని మోసం చేస్తూ గొప్పవాళ్ళుగా చలామణి అయిపోవాలి అనుకుంటారు. ఇటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడ చూసినా కొల్లలుగా కనిపిస్తున్నారు. దురదృష్టం. అది హిందూ మతానికి పట్టిన దురదృష్టం. ఈ మధ్య ఇతర మతాల్లో కూడా అది వ్యాపించింది. ఈ కపట వేషధారులు ఉన్న మతాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఓకే, ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇక సిద్ధగురు రమణానంద గారు రామాయణాన్ని, రాముడి మహిమను తగ్గిస్తూ మాట్లాడిన సందర్భంలో సాయి భక్తులు ఎవరు మాట్లాడరా, వేదాలని వ్యాసుణ్ణి కూడా ఆయన లెక్కలు తీసుకోమంటే మీరెవరు ఖండించరా, ఇదే రమణానంద గారి అభిప్రాయమే మీదే, మీ అందరిదా అని మీరు ప్రశ్నిస్తున్నారు. సిద్ధగురు రమణానంద గారు ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తి. ఆయనకు సిద్ధగురువు కదా, సిద్ధి పొందినటువంటి వాడు. కాబట్టి ఆయన అనుభవాలతో, ఆయన అనుభూతులతో మాలాంటి సామాన్యులు ఎలా సరితూగుతారు? మేము సామాన్య గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళం, ఏదో బాబా గారి పాదాలు పట్టుకొని బాబా దాసులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళం. వారికి మాకు ఎక్కడ పోలిక? అది వారి అభిప్రాయాలు, వారు దర్శించి చెబుతున్న అభిప్రాయాలని చెప్తున్నారు వారు. మేము సామాన్యులం, మేము రామాయణాన్ని, రాముణ్ణి అమితంగా ప్రేమిస్తాం. మా గురుదేవుడు కూడా రాముణ్ణి, రామాయణాన్ని ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదు. రాముని యందు ఆయనకున్నటువంటి గౌరవానికి నిదర్శనం షిరిడీలో వారు శరీరంతో ఉన్న 60 సంవత్సరాల్లో వారు జరిపించిన ఏకైక మన హైందవ మతానికి సంబంధించిన ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవం. ఆయన ఎప్పుడూ కూడా కళ్యాణ రామ రారమ్ము గోనెలతో ఊది తేతిమ్ము అని మైమర్చిపోయి పాడుతూ ఉండేవాడట. అలాగే ఎవరి దగ్గర ఏ మంత్రోపదేశము తీసుకోవద్దమ్మా అని చెప్పిన బాబాగారే ఒక భక్తురాలి చెవిలో తానే స్వయంగా రాజారాం అనే మంత్రం బోధించాడు. అంత మాత్రమే కాదు సుమా, శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా రామ విజయాన్ని 3 సార్లు పారాయణం చేయించుకొని 14 రోజులు రాత్రి పగలు రామాయణాన్ని విని తరించినటువంటి గొప్ప రామభక్తుడిగా కూడా బాబాగారు మనకు దర్శనమిస్తాడు. మరి ఆయన్నే సాయిరామ్ అంటున్న అది వేరే విషయం. ఇక్కడ మాత్రం మనకు రామభక్తుడిగా దర్శనమిస్తాడు. రామాయణం అన్నా రాముడన్నా వారు అంత గొప్ప గౌరవాన్ని చూపించాడు, మాకు కూడా నేర్పించాడు. కాబట్టి బాబాగారి భక్తులుగా మేము రామాయణాన్ని, రాముణ్ణి అమితంగా ప్రేమిస్తాం. ఉదాహరణకు ఒక రామచంద్రుని యొక్క శ్లోకం పాడుతాను, విను.
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాదిపి పరివృతం రామం భజే శ్యామలం. మేము రామాయణం మీద కూడా ప్రవచనం చెప్తుంటాం. మేము రామాయణం మీద ప్రవచనాలు చెప్పిన చోట మాకు వచ్చినటువంటి గొప్ప సత్కారం ఏమిటంటే, ఇంత గొప్పగా రామాయణాన్ని మేము ఎప్పుడూ వినలేదని రామభక్తుల చేత అనిపించుకోవడం. ఓకేనా? కాబట్టి అలాగే భగవద్గీత, గీతా ప్రవచనాలు కూడా చేశాం, దాని మీద కూడా ప్రవచనాలు చేశాం. కాబట్టి రామాయణం, భారతం, భాగవతం, మన ఇతిహాసాలు, శాస్త్రాలు, వేదాలు, వీటన్నిటి మీద మాకు సంపూర్ణమైనటువంటి భక్తి ఉంది, విశ్వాసం ఉంది. ఇది మా గురుదేవుడు సాయిబాబా వారి ద్వారానే లభించిందని కూడా చెప్తున్నాం. వారు శరీరంతో ఉన్న 60 సంవత్సరాలు ప్రతిరోజు ఉదయము సాయంత్రం కూడా ఏకనాథ భాగవతం మీద, భావార్థ రామాయణం మీద ప్రతిరోజు కూడా పారాయణ ప్రవచనాలు జరిపించారు. 60 సంవత్సరాలు. వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క పారాయణం సందర్భంలో ఆ యొక్క పారాయణాన్ని వినమని చెప్పి పంపించేవారు. ఆ విధంగా సాయినాథుల వారు తిరిగి సనాతన ధర్మానికి సంబంధించిన పురాణాల మీద, శాస్త్రాల మీద సత్సంగాలు 60 సంవత్సరాలు జరిపించారు. ఆ సంప్రదాయాన్ని భరద్వాజ మాస్టర్ గారు మన ఆంధ్రప్రదేశ్లో సత్సంగాలని సచిత్ర మీద వారు ప్రవేశపెట్టారు. అది ఒక్కొక్కరి సంస్కారం, వారి సంస్కారాలు, వారి అభీష్టాలు ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడికి రామాయణం అన్నా, భారతం అన్నా, భాగవతం అన్నా, మన ఇతిహాస గ్రంథాలన్నా ప్రాణం పెడతాం. చిన్నప్పటి నుంచి రాముడు అంటే ప్రాణంలాగా భావించి, ప్రేమించి జీవించాం. కాబట్టి మమ్మల్ని అలాగే నడిపిస్తాడు ఆయన, మమ్మల్ని అలాగే నడిపిస్తాడు. మా సంస్కారాలు మన సనాతన దైవాలను ఇష్టపడేలా ఉన్నాయి కాబట్టి ఆ వైపే నడిపించాడు. అవధూతల సిద్ధాంతాల వైపు మమ్మల్ని నడిపించలేదు. ఆ అవధూతలను ఇష్టపడే సంస్కారాలతో ఉన్నవారిని ఆ పక్కకు నడిపించాడు. కాబట్టి బాబా గారు వారి వారి సంస్కారాలను బట్టి, అభీష్టాలను బట్టి వారిని నడిపిస్తారు. కాబట్టి మా అభిప్రాయం ప్రకారం మేము వ్యాస భగవానుడన్నా, ఇతిహాసాలన్నా, పురాణాలన్నా, వేదాలన్నా ప్రాణ సమానంగా ప్రేమిస్తాం. రామకృష్ణుల్ని ప్రాణం కన్నా మిన్నగా పూజిస్తాం. వసుదేవసుతం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఇలా సకల దేవతల్ని ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, భావిస్తాం. భగవంతుని నామాన్ని పలికిన ఈ నోటితో తుచ్చమైన, నీచమైన పదాలు పలకడానికి మనసు అంగీకరించదు. అది
మన సనాతన ధర్మంలో పవిత్రమైన గ్రంథాల పారాయణం వల్ల పరమపావనుడైన పరమాత్మను స్మరించిన ఈ నోటితో తుచ్చపదాలు అల్పపదాలు ఇతరులను అవమానించే విధంగా మాట్లాడాలు మాకు రావు. మా గురువు అలా నడిపించలేదు, నేర్పించలేదు. కాబట్టి దయచేసి ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోండి. రమణానంద గారి అభిప్రాయాలు రమణానంద గారివి, మా అభిప్రాయాలు మావి. అలాగే సాయి భక్తుల్లో ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కో రకంగా ఉండవచ్చు అనే విషయాన్ని సవివరంగా తెలియచేస్తూ, ఇక నుంచి అయినా వయసులో పెద్దవారినైనా కనీసం జ్ఞానంలో ఎలాగో మీకంటే పెద్దవాళ్ళు లోకంలో ఎవరు ఉండరు, మీరే జ్ఞానులు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ వయసులో పెద్దవారినైనా వాడు గాడు అనడం కొద్దిగా మానేస్తే మీకు కొద్ది గౌరవంగా ఉంటుంది, మాకు కొద్ది గౌరవంగా ఉంటుంది. సాయిరామ్.